మట్టి కోసమైతే వాళ్ళు ఎగబడ్డారో అదే మట్టిలో కలిసిపోయారు. ఇంతమంది భక్తులు తన కోసం వెనక పరిగెత్తి ప్రాణాలు కోల్పోతున్నారని, తొక్కిసలాట జరుగుతుందని చూసి కూడా పట్టనట్టుగా కనీసం కారు ఆపి వాళ్ళని నియంత్రించకుండా తన భక్తులని తాము చావమని వదిలేసి వెళ్ళిన ఈ బాబా దేవుడు ఎలా అవుతాడు? అలా వెళ్ళిన బాబా కనీసం చనిపోయిన వారి గురించి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయకుండా పరారీలో ఉన్నాడు. ఇప్పటికీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే 80,000 మందికి అనుమతి అడిగినా మరి 80,000 మందికి సరిపడా అక్కడ వసతులు ఏమున్నాయి, ఏం కల్పించారు అంటే ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు జరిగితే అందుబాటులో ఒక ఆసుపత్రి కూడా లేదు. ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే ఉంది. అందులో